welcome back to our YouTube channel Village Experiments. ఒకటే 2 ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి రోల్ ద డైస్ అండ్ పాప్ ద బెలూన్. ఈ ఛాలెంజ్లో మీరు చూస్తున్నట్లయితే ఈ పక్క 100 బెలూన్లు ఉన్నాయి అండ్ ఇటు సైడ్ కూడా 100 బెలూన్లు ఉన్నాయి. ఈ 100 బెలూన్లని ఈ డైస్ ఉంది కదా, దీన్ని డైమండ్ డైస్ అంటారు. మన రెగ్యులర్గా 4 డైస్ మాదిరి కాదు, దీంట్లో 8 ఉంటాయి. దీన్ని ఇట్లా రోల్ చేసి 7 పడింది, 7 బెలూన్స్ పాప్ చేయాల. దీన్ని బెలూన్ రేస్ మాదిరి మనం కన్సిడర్ చేస్తాము. ఈ రేస్ని ఇద్దరు ఆడతారు. వాళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారా? వాళ్ళిద్దరు అయితే శివ అండ్ హర్ష వచ్చినారు ఇద్దరు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఈ ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో మనం చూద్దాము. అండ్ ఈ గేమ్ అయితే పూర్తిగా లక్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. డైస్ ఎట్లా పడుతుందో ఎవరికి తెలియదు. నీకు తెలుసా? చెప్పినట్టు చేస్తున్నావు. శివ చెప్పినట్లు ఉంటుందేమో డైస్. ఇంకా లేట్ చేయకుండా ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు శివ అండ్ హర్షలో ఎవరు ఫస్ట్ డైస్ రోల్ చేస్తారో రాక్ పేపర్ సీజర్ ఆడి వీళ్ళిద్దరినే డిసైడ్ చేసుకోమన్నాం. అట్లా లేదు, రాక్ పేపర్ సీజర్ ఆడు హర్షతో. రాక్ పేపర్ సీజర్ అయిపోయింది, నువ్వు గెలిచినావు. ఇప్పుడు శివ టర్న్. ఫస్ట్ శివ వేస్తాను డైస్. చూద్దాం శివకి ఎంత అయితే నెంబర్ పడుతుందో. రేసుని శివ స్టార్ట్ చేస్తాడు. ఓకే, లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. రెడీ? 3, 2, 1 స్టార్ట్. 8 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ హర్ష. 2 1 2. కమాన్ శివ, ఇంకోసారి 8 7 1 2 3 4 5 6 7 8 3 1 2 3 5 1 2 3 4 5. కమాన్, పెద్ద నంబర్ పల్లె అది. 6 1 2 3 4 5 6. ఒకటే 6 1 2 3 4 5 6. కమాన్ హర్ష. 7 రేస్ 3 4 5 6 7. ఒకటి 1 2 1 2. ఒకటే 6 1 2 3 4 5 6. బై యాటిట్యూడ్ ఇంకెవరికి వస్తుంది చెప్పు. 4 1 2 3 4. ఇంకా దూసుకోవాలి, ఇంకా 8 పడితే చెప్తాం. ఒకటి పడితే 4 1 2 3 4. బాహా 3 1 2 3. సింహం ఎంత చేస్తుందో చూడాలి ఇప్పుడు. 6 దూసిపోయేది కాదు, గోడలు బద్దలు కొట్టుకొని పోతున్నాడు. 1 2 3 4 5 6. 8 పడకుండానే ఉంది. 6 1 2 3 4 5 6. 6 శివ. ఓ అయ్యా
అందుకే 1 2 3 4 5 6 3 1 2 3 3 1 2 3 కదా అబ్బా 1 2 3 4 5 6 నువ్వు ఎట్లెల్లో చూపిస్తాడు చూడు అబ్బా 6 1 2 3 4 5 6 పర్లేదురా అది 8. 1 1 అట్లా ఒకటి తక్కువ 1 2 3 4 5 6 7 5 1 2 3 4 5 మూడు సార్లు అయిపోయి ఇప్పుడు పడుతుందా లేదా అట్లా 8 8 వేసేది కాదు బెలూన్ మొగలు కొట్టాలి కూర్చొని గట్టి కూర్చో 8 2 3 4 5 6 7 8 2 1 2 5 1 2 3 4 5 30 ఏడో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఉన్నాడు 5 8 3 సార్లు 1 2 3 4 5 అవా అట్లా 7 1 2 3 4 5 6 7 బాగుంది. ఇప్పుడు పడుతుంది 8 6 9 కదా ఈ పక్క నుంచి చూడు 1 2 3 4 5 6 ఏదన్నా చెప్పు 7 1 2 3 4 5 6 7 ఇక్కడ మీకు ట్విస్ట్ ఉందా ఇంకోటి టోటలింగా 1 2 3 4 5 6 7 బెలూన్స్ ఉన్నాయి నీకు 7 పడాలా అంటే 8 పడితే కౌంట్ లేదు ఇంకా ఇప్పటి నుంచి 8 పడితే ఒకటి మీరు తీసుకోమో ఒకటి వాళ్ళు తీసుకోమని అట్లా లేదులే 4 కమాండ్ ఫాస్ట్ 1 2 3 4 2 1 2 5 బెలూన్లు ఉండే శివాకి చూసుకొని 7 కమాండ్ హర్ష 1 2 3 4 5 6 7 8 నాట్ కౌంట్ 8 ఫస్ట్ టైం 8 వేసి అప్పటి నుంచి 2 3 4 5 6 7 8 6 నాట్ కౌంట్ లేదా లేదు 5 బెలూన్లు ఉన్నాడు 7 ఇంకా స్టార్ట్ అయింది 3 4 5 6 7 8 కాలే శివాకి బా 8 వాడాలి నాకు 6 1 2 3 4 5 6 ముందరికి వస్తాను నీకంటే 5 పడకూడదు 6 నాట్ కౌంట్ 3 7 పడాల స్వామి 7 4 బా 1 2 3 4 2 ఛాన్సులు తీసుకుంటావా హర్షకి ఇప్పుడు చెప్పు 3 కావాల అండ్ శివాకి 1 2 3 4 5 హర్ష లీడ్లోకి వెళ్ళిపోయినాడు శివాన్ దాటుకొని ఇంకెంత ఉండే మనం చూసినప్పుడు
అందుకే శివ 2 ఛాన్సులు తీసుకో, 3 తీసుకో. మాటలు రాలే ఇప్పుడు. సైలెంట్ అయిపోయినాడు శివ. శివాకైతే 5 పడల్లా, హర్షకైతే 3 పడల్లా. పొరపాటు నేను గెలిచినంతే సంపెత్తా. చూద్దాం వీళ్ళిద్దరిలో. గేమ్ అయితే ఫుల్ టైట్ అయిపోయింది, ఫుల్ హోరావరీగా ఉంది మొత్తానికి. హర్ష డైసిపా శివాది ఇప్పుడు. శివ ఇది ఇప్పుడు టర్న్ ఇదే. స్వామి 5 పడకూడదు. అబ్బా 3 ఏడుంది 3. 6 1. అట్లనే మా హర్ష కంటే వెనకలే. 3 1. అయ్యో హర్షకి 2 కావాలా, శివాకి 4 కావాలా. ఏ శివా కాలు మీద కాలు అప్పుడే పోయింది శివాకి. 2 2 1 2. ఇది కదా ఛాలెంజ్ అంటే. ఇప్పుడు హర్షకి 2 కావాలా, శివాకి 2 కావాలా. హర్ష ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, ఎవరు వేస్తే వాళ్ళే విన్నారు. 2 1. హర్షకి ఒక్కటే కావాలా, శివాకి 2 కావాలా. శివ 2 వేస్తే నువ్వే గెలుపు. అమ్మయ్యా 8 నాట్ కౌంట్. అమ్మయ్యా ఇప్పుడు నాకు ఒకటేనే. 1. అబ్బా ఆ 2 ఇప్పుడు పడతాంది. 2 పక్క పట్టుకొని ఎత్తానాడు అప్ప 2 గాళ్ళని. 7 1. జస్ట్ మిస్ రా. శివాకి జరిగినా నీకు జరిగింది అంతే. రా పడలే 2. ఈ challenge తప్ప ఇంత క్రేజీగా ఉంది. ట్విస్ట్లు మీద ట్విస్ట్లో. ఇప్పుడు శివాకి ఒకటే కల్లా, హర్షకి ఒకటే కల్లా. ఎవరు 1 వేస్తే వాళ్ళే విన్నర్స్. నీ దిష్టి అంతా వాళ్ళ శివ. అబ్బా 4. ఈ కాలు మీద కాలు వేసుకో. ఉండు ఇప్పుడు టెన్షన్ రా. అయ్యో 1 అనుకోండి, 7 ఇది పగలగొట్టు ఇంకా. నాకు చెప్పు ఇప్పుడు 2 ఈ ఛాలెంజ్ లో శివ అయితే చాలా ఫాస్ట్గా వచ్చి ఓడిపోయినాడు. హర్ష చాలా స్లోగా స్టార్ట్ అయ్యి రేస్ ని మంచి డీసెంట్ లెవెల్లో బాగా నీట్ గా ఫినిష్ చేసినాడు. శివ కుందేలు, నేను తావేలు. ఓ ఇదే కరెక్ట్. రేసే గుర్తొస్తుంది నాకే. కుందేలు తొందరగా పోయి కూర్చొని వెయిట్ చేస్తానట్టు ఇప్పుడు తావేలు వచ్చి గెలుపు పొందింది. ఇప్పుడు నీకు ఇష్టమైనది ప్రైజ్ మనీ కంటే నీకు ఏది ఎక్కువ ఇష్టం హర్ష? పనిష్మెంట్ వచ్చేసి మిరపకాయలు తినాల శివ. నేను తింటానని అనుకోని. ఏ రకమైన మిరపకాయలు ఇస్తావు నీ ఇష్టం. ఎన్నిల్లా? 1 ఒకటే 2. అదొకటి ఇదొకటి ఇస్తా. కాంబినేషన్ బాగుంటుంది, రెడ్ గ్రీన్. ఏమో శివ తింటాడు కదా, శివాకి తెలుస్తుంది, చెప్తానులే. శివ మాటలు రాలే. పులి తమ్ముడు డైస్ తెచ్చి కాలు మీద కాలు వేసుకొని తినాలి శివాని. ఇప్పుడు కాలు మీద కాలు వేసుకునే అర్హత లేదు, కోల్పోయినాడు. తలకి ఎత్తు. ఒట్టి మిరపకాయ, గ్రీన్ చిల్లీ. ఏం కాంబినేషన్. ఎర్రగడ్డ కూడా ఇస్తే చట్నీ అవుతుంది నోట్లోనే. నాకు భలే సుఖంగా ఉందప్ప. కన్ను లేర్చావా? కన్నుల నుంచి లాలా జనం మారిపోతుందని మూసుకున్నావు. అబ్బా చేస్తాను సన్నగా. ఏంది శివ మింగేస్తాడా? శివ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాడు. అండ్ చెప్పు హీరోదే క్యాష్ ప్రైజ్. శివ అయితే ఓడిపోయినాడు, పనిష్మెంట్ కూడా కంప్లీట్ చేసినాడు, అనుభవిస్తున్నాడు. అండ్ నెక్స్ట్ హర్ష
క్యాష్ ప్రైజ్ వచ్చేసి ఆ. 10,000 ఆవి చూడు చేయరు నీ చేతుల మీద ఇచ్చి ఇంకా నీకు ముట్టుకుంటే అర్హత కూడా లేదు 10 మిరపకాయలు ఇచ్చి 10,000 ఇస్తానడా అంటే నేను 2 ఇచ్చినా 2 ఇచ్చినావా నాకు ఎన్ని ఇచ్చినా 5,000 ఏమో లేపా నాకు ఎన్ని ఇచ్చినాడో చూడు ఓకే ఛాలెంజ్ అయితే చాలా క్రేజీగా ఉంది. ఇలాంటి మరిన్ని ఛాలెంజెస్ కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పనిష్మెంట్లు చూస్తున్నారు కదా, చాలా క్రేజీగా ఉన్నాయి. ఇంకా కొత్త కొత్త ఐడియాస్తో మీకు ఏమైనా కొత్త కొత్త పనిష్మెంట్లు ఉంటే అవి పెట్టండి కామెంట్ సెక్షన్లో. మీకు తప్పకుండా అవి అయితే మేము ఓడిపోయిన వాళ్ళకైతే పెడతాము. అవి చాలా కొత్త పనిష్మెంట్లు కూడా మేము తీసుకొని వచ్చినా మీరు చూస్తున్నారు వీడియోస్లో. ఓకేనా? ఈ వీడియో అయితే అంతే. బాయ్ బాయ్.